హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భోగి రోజు, సంక్రాంతి రోజు మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళు మా ఇంటికి రావడం, ఇదే సరిపోయింది. వంటలు, ముగ్గులు, పూజలు ఇదంతా అయిపోయింది. కనుమ రోజు అయితే ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. భోగి రోజు నేను బొమ్మల కొలువు పెట్టేశాను కదా, ఇంకా ఆ రోజు నుంచి మా డ్యూటీని బొమ్మల దగ్గరికి వెళ్ళకుండా ఆపలేకపోతున్నాం. అసలు ఎన్ని అడ్డు పెట్టాము, కానీ మినిమం 3 days అయినా ఉంచాలి కదా కనుమ వరకు, అందుకని చెప్పి అలా ఉంచాము. అమ్మో, వాటిని కాపాడుకోవడానికి మేము ఎన్ని ట్రయల్స్ చేయాల్సి వస్తుందో, ఎంత కష్టపడాల్సి వస్తుందో. అసలు ఎన్ని అట్టు పెట్టినా కానీ ఏదో ఒక మూల నుంచి సందు చేసుకుని వెళ్ళిపోతుంది లోపలికి. ఇంకా మధ్యలో ఇలా మనం దూరంగా ఉన్నాం అనుకోండి, వచ్చి నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇట్లా ఉరికిస్తారు కదా, అట్లా చేస్తూ ఉంటారు అనమాట. నేను రాకపోతే కావాలని ఒక కాలు ఇలా కావాలని ముందుకు ఇస్తుంది, వెనక్కేస్తుంది. నేను వచ్చేవరకు అలాగే చేస్తుంటుంది. తన చుట్టూ డేంజరస్ ఐటమ్స్ ఏమీ లేవు అనుకుని కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఇంకా అప్పుడప్పుడు తనకు తాను ఆడుకోవడానికి వదిలిపెడతాను. ఊరికే తన వెంట పెడితే కూడా బాగుండదు కదా, తనకు చిరాకు ఉంటుంది, నాకు పని అవ్వదు. అందుకని అప్పుడప్పుడు అలా వదిలిపెడతా, కానీ దానికి బోర్ కొడుతుంటుంది. సో అప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గరకు వచ్చి వెళ్తుంటాను, నేను వెనకబడాలి అని చెప్పి. ఇంకా అప్పుడు కూడా నేను వెళ్ళలేదు అంటే ఏదైనా నేను వద్దు అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ చూస్తుంటుంది రావాలని, ఎందుకంటే దాని వెనకాల పడతా కదా అని డేంజరస్గా ఉన్న ప్లేస్కి వెళ్ళి చూస్తుంటుంది. ఇంకా ప్లేస్ ఉంది అక్కడ. ఎక్కడికి వెళ్తున్నా ఇంకా జ్యోతి 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 ప్లేస్ లేదు కానీ దా దా ఆడుకుందాం దా, ఇక్కడ దా. ఇక్కడ మొత్తం బ్లాక్ చేసినా కానీ ఎక్కడో చోట ప్లేస్ ఎత్తుకుని వెళ్తుంది. ఇష్టంతో చేశానండి, ఇష్టంతో చేశాను, కష్టపడి కాదు. అంటే నిన్ను పెట్టుకుని చేయాలి అంటే కష్టమే అనుకో, అయినా కానీ ఐ డిడ్ ఇట్. అక్కడ జేజే ఉన్నాడు, మొక్కేశ్వరా. జ్యోతి, అక్కడ జేజే ఉంది, మొక్కేశ్వరా. అటువైపు ఉంది అన్ని. నాన్న ఏంటి పడేసావు నాన్న నువ్వు? నేను తీస్తాను. ఇంకా ఇచ్చేయి నాన్నకి. ఏమేమి ఉన్నాయి కింద, ఏమో పడ్డాయి కదా, తీసి ఇచ్చేయి నాన్నకివ్వు. నేను పెడతాను, నేను పెడతాను నేను. ఎందుకు తీసేస్తున్నావు? ఏం చేద్దాం బొమ్మల్ని? అలా అందామా బొమ్మల్ని? ఎందుకు ఎలా అందాం బొమ్మల్ని? ఎలా అందాం? ఎలా అనాలి ఆ బొమ్మని? ఎలా అనాలి? అక్కడ ఉన్న ఊగే బొమ్మల్ని ఇలా అంటే ఊగుతాయి అంట. అంటే అవి తల ఇలా ఊగుతాయి కదా, అందుకని ఇక్కడికి రాగానే ఇలా అని చూపిస్తుంటుంది. అంటే వేలుతో ఇలా అంటాం కదా, అందుకని ఇలా అనమని చూపిస్తుంటుంది. వీళ్ళని ఊపమంటది అన్నమాట. నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఊపుతాను. ఊగుతున్నాయా ఈ బొమ్మలు? ఇదిగో ఈమె ఇక్కడున్నా ఊగుతుంది, కనిపించట్లేదా? పెట్టు మళ్ళీ. ఆమె ఫేస్ పెట్టేసి పెట్టు, అక్కడే పెట్టు ఫేస్ పెట్టేసి. పాపం ఆమె ఫేస్ పెట్టేసి ఇలా పెట్టు. అయ్యో, కలర్ అనిపిస్తుంది. పెట్టు ఆమె ఫేస్ పెట్టేసేయి.
తీయద్దు, పెట్టు. ఇది కూడా పెట్టు, ఇది పెట్టు, ఇక్కడ పెట్టు పెట్టు. ఫేస్ పెట్టేసి ఆమెది ఇలా పట్టుకో, ఇలా ఇలా పట్టుకుని పెట్టు పెట్టు పెట్టు, ఇక్కడ పెట్టు. ఫేస్ పెట్టేసి కొంచెం దగ్గరికి వెళ్తావా, నేను దగ్గర చెప్తాను. ఫేస్ పెట్టేసి, ఈమె ఫేస్ ఇక్కడ పెట్టేసి పెట్టేసి అలా ఫేస్ పెట్టు. నేనే పెట్టాలా? అమ్మా నువ్వు తీయక, ఇంకా ఉండని ఉండని. చూడు కదులుతున్నారు వాళ్ళు, కదులుతున్నారు చూడు, ఇదిగో కదులుతున్నాడు. చెప్పావా? బాయ్ చెప్పేసి, బాయ్ చెప్పావా? బా నువ్వు రా, ఇంకా ఇంట్లోకి రా. దా వెళ్ళిపోయాడా? దా వెళ్ళిపోయాడు. రా నువ్వు జ్యోతి దా. ఇంకా ఉన్నావా తేజ నువ్వు? వెళ్ళిపోయాడుదా. జ్యోతి వద్దు, బయటకి ఇట్రా. ఏ ప్రొడక్షన్ బ్యానర్ నాకు గుర్తులేదు కానీ సీనియర్ ఏంటి అది ఇలా చేతి ఇలా పెట్టుకున్న బొమ్మ ఒకటి వేస్తారు కదా సినిమా స్టార్ట్ అయ్యే ముందు. చేస్తున్నావు అక్కడ ఏం లేదు మనతో వాడడానికి. అందులోంచి వస్తావా? అవునా? అబ్బు మామూలుగా రావచ్చు కదా, మరి అంత కష్టం ఎందుకు?